ఏటా అప్పుడే తెల్లారిపోయింది యువరాజ్ గారికి. పొద్దున్నే లేచి పని పాట చూసుకోవడం లేదు. ఆ ఫోన్ పట్టుకొని రాత్రంతా ఏట్రా కుస్తీలు. కుస్తీలు కాదు నాన్న, ఎడిటింగ్. ఈ మధ్య షార్ట్ వీడియోలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. డిమాండా? ఏం డిమాండ్ రా? పక్కింటి సత్యం గారు అబ్బాయిని చూడు, నిన్ననే జాయినింగ్ లెటర్ వచ్చిందంట. చేతిలో ఐడి కార్డు, మెడలో టై కట్టుకుని దజ్జాగా వెళ్తున్నాడు. నువ్వేమో ఆ చింపురు జుట్టు, ఆ చినిగిపోయిన ప్యాంటు, చిచ్చి వీధిలో తలెత్తుకలేకపోతున్నాను రా. ఏమండి, పొద్దున్నే ఎందుకండి వాడి మీద అలా అరుస్తారు? వాడు మాత్రం ఖాళీగా ఉంటున్నాడా చెప్పండి? ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఏటి ప్రయత్నం? ఒసే, ఆ ఫోన్లో బొమ్మలు గీస్తే అన్నం వస్తుందా? మొన్నటికి మొన్న నీ గాజులు తాకట్టు పెట్టి బండి రిపేర్ చేయించా, అది మళ్ళీ మూలపడింది. రేపు పొద్దున్న నాకు ఇంకేమైనా అయితే ఈ ఇల్లు కూడా అమ్మేస్తాడేమో వీడు. నాన్న ప్లీజ్ పొద్దున్న ఆపుతారా? నేను జల్సాలు ఏం చేయట్లేదు కదా. నాకు ప్లాన్ ఉంది. దేనికైనా ఒక టైం వస్తుంది నాన్న. ఆ టైం వచ్చేలోపు నా టైం అయిపోద్దేమోరా. వెళ్ళి ఆ బండి ఇంజిన్ స్టార్ట్ అవుతుందేమో చూడు, లేకపోతే తోసుకుంటూ పో. నా జీవితానికి ఇదొకటి. ఇలా పని అయినట్లేదు, తోసుకుంటూ పోవడమే. పొద్దున్న లేచి పని బాట చూసుకోవడం లేదు. రేపు పొద్దున్న నాకు ఇంకేమైనా అయితే ఈ ఇల్లు కూడా అమ్మేస్తాడేమో వీడు. ఆ టైం వచ్చేలోపు నా టైం అయిపోద్దేమోరా. ఏట్రా మావా, పుష్ప సినిమాలో లారీ తోసినట్టు పొద్దు పొద్దున్న బండిని తోస్తున్నా? ఎక్సైజా లేక పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ కాదురా, నా బతికే అయిపోయింది. పొద్దు పొద్దున్న మా నాన్న క్లాస్ పీకాడు. ఆ పక్కింటి సత్యం గారు అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాడంట. ఇక మొదలు కంపారిజన్. చూడు మావా, కంపారిజన్ అనేది మన ఇండియాలో పుట్టిన ప్రతి మిడిల్ క్లాస్ గాడికి తప్పదురా. వాడు సాఫ్ట్వేర్, మనం హార్డ్వేర్. మనకి వాళ్ళకి పోలికేట్రా. వాడు ఏసీలో కూర్చొని కోడింగ్ కొడతాడు, మనం ఇలా ఎండలో నిలబడి కిక్ కొడతాం, అంతే తేడా. నీ వెటకరం పక్కన పెట్టు, అసలే మూడు బాగాలేదురా. నా క్రియేటివిటీ మా నాన్నకి ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. అది అర్థం అవ్వదు గురు, ఎందుకంటే క్రియేటివిటీతో కడుపు నిండదు. నెల తిరిగేసరికి జీతం పడిందా లేదా అది ఒక్కటే మ్యాటర్. నువ్వు గొప్ప డైరెక్టర్ అయిపోతావని నాకు తెలుసు, కానీ మీ నాన్నకి కావాల్సింది డైరెక్టర్ కాదు, డిపాజిట్ చేసే కొడుకు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా? ఆ సత్యం గారు అబ్బాయిలో నన్ను కూడా టై కట్టుకుని గొర్రెలాగా వెళ్ళమంటావా? వెళ్ళాలి తప్పదు. ఆపిల్ పండుకి తాటికాయకి రేట్లో తేడా ఉంటదిరా మామ. మన దగ్గర ఐఫోన్ ఉంది కదా అని మనం యాపిల్ అయిపోం కదా. మన జేబులో గాంధీ తాతను అవ్వనంత వరకు ఎవ్వడు మనల్ని దేకడరా. ఇది రాసి పెట్టుకో. సరే గాని ఓ టీ చెప్పరా, జోబీలో చిల్లర కూడా లేదు. ఇది ఒక్కటే తక్కువ. సరే గురుగారు, ఒకటి మా పద్దులో యాడ్ చేసండి, సాయంత్రం చెట్లు చేస్తాం. రే రే వచ్చిందిరా. ఏముందిరా బాబు, తనని చూడగానే పొద్దు పొద్దున్న మా నాన్న తిట్టిన తిట్లన్నీ మర్చిపోయానురా. నువ్వు మర్చిపోతావురా, కానీ ఆమె నిన్ను గుర్తుపెట్టుకుందా లేదా అన్నదే డౌట్. ఎప్పుడో చిన్నప్పుడు కప్పులాట ఆడుకున్నారు అన్న, ఇప్పుడు చూడు ఎంత స్టైల్గా ఉందో. మెడలో ఐడి కార్డు, చేతిలో ఖరీదైన బ్యాగ్, మనమేమో ఇలా చింపురు చుట్టుతో ఉన్నాం.
కాదురా, లవ్ ముఖ్యం. ఉండు, మాట్లాడేసి వస్తా. హాయ్ రిషి, గుడ్ మార్నింగ్. వావ్, హాయ్ నాని, గుడ్ మార్నింగ్. ఏంటి నువ్వు ఈరోజు ఇక్కడున్నావు? ఇంటర్వ్యూ ఏమైనా ఉందా? అవును, ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. అదే వీడియో ఎడిటింగ్ హెడ్ గా. ఓ నీ డంబాచారం కోలా, వీడియో ఎడిటింగ్ హెడ్డా? నిన్న రాత్రే కదరా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎడిటింగ్ చేసి కూర్చున్నా. అవునా? ఆల్ ది బెస్ట్ నాని. ఐ నో యు ఆర్ వెరీ టాలెంటెడ్. ఖచ్చితంగా జాబ్ వస్తుందిలే. హా, ఓకే నాని, నా క్యాబ్ వచ్చింది. బాయ్, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. బాయ్ రిషి. యాహూ! విన్నావరా, ఈవినింగ్ కలుద్దాం అంది. అంటే దాని అర్థం ఏంటి? డేటింగ్ కి రమ్మని ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చిందిరా. డేటింగ్ కాదురా బాబా, దాన్ని కట్టేసి అంటారు. మర్యాదకి అంతే. దానికి నువ్వు గాల్లో మేడలు కట్టేసుకుని ఆ మేడ మీద కాపురం కూడా పెట్టేసుకోకరా బాబా. అది ఏసీ క్యాబ్, మంది ఆర్టీసీ పాస్. ఈ గ్యాప్ ఎప్పటికీ ఫిల్ అవ్వదురా. పద ముందు బండితో వద్దాం. ఈ బ్లడీ చింతకాయ, ఇదెప్పుడు ఇంతే. ఈ చింటిగాడు చెప్పింది నిజమేనేమో. జేబులో పైసలు లేకపోతే ఈ ప్రేమలు, ఈ ఫ్యాషన్లు అన్నీ వేస్ట్ అనిపిస్తుంది. నాన్న దగ్గు తగ్గడానికి మందులు తేవాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. కానీ రిషి నవ్వు చూస్తే ఏదో చిన్న హోప్. తను నన్ను అర్థం చేసుకుంటుంది అనిపిస్తుంది. నా టాలెంట్ని నమ్ముతుంది. లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉండదు కదా, ఏదో ఒక రోజు నాదవుతుంది. ఆ రోజు ఈ ప్రపంచం మొత్తం నా వైపే చూసేలా చేస్తా. అసలు టీం లీడర్ గాడికి నేనంటే ఎందుకు అంత కక్షో తెలీదు నాని. చిన్న తప్పు జరిగినా చాలు అందరి ముందు అరుస్తాడు. ఈ రోజు ఆఫీస్ లో ఏడ్ చేసినంత పని అయింది తెలుసా? నీకు పని రాకపోతే మానే అన్నాడు. వాడేవాడు రిషి నిన్ను అలా అనడానికి? అయినా వాడికి బాగా పొగరలో ఉంది. నువ్వు చాలా టాలెంటెడ్. వాడు అరిస్తే నువ్వు భయపడకు. జస్ట్ ఒక నవ్వు నవ్వి వదిలే. నీ నవ్వు చూస్తే వాడి కోపం యుగం అన్ని పటపంచలు అయిపోవాల్సిందే. నీకంతా సినిమా డైలాగ్లే నాని. రియాలిటీలో అలా ఉండదు తెలుసా? ఆఫీస్ పాలిటిక్స్ తట్టుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి అయితే జాబ్ మానేసి ఇంట్లోనే కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది. మానే రిషి, నీకు నచ్చని చోట, నేను గౌరవించిన చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. అయినా నీకు నేను ఉన్నాను కదా, అంటే ఫ్రెండ్గా సపోర్ట్ ఉన్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్ నాని. నిజంగా ఈ సిటీలో అందరూ బిజీగా ఉంటారు, ఎవరి బాధ వాళ్ళది. కానీ నువ్వు మాత్రం నా కోసం టైం స్పెండ్ చేస్తున్నావు, నా బాధ వింటున్నావు. యు ఆర్ మై స్ట్రెస్ బస్టర్ నాని. నువ్వు లేకపోతే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్నేమో. పట్టుకుందిరా, నా చేతిని గట్టిగా పట్టుకుంది నాని. ఇది ఫ్రెండ్షిప్ టచ్ కాదు, ఇది లవ్ టచ్చే. ఫిక్స్ అయిపోయా. అమ్మో, లేట్ అయిపోతుంది నాని. మా డాడీ కాల్ చేస్తారు, పద వెళ్ళిపోదాం. రే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. అరే బ్యాక్ సైడ్ రా. కొట్టు కొట్టు ఆయన కొట్టు. బ్యాక్ సైడ్. ఒరే మావా, రే ఆగండ్రా, నేను మళ్ళీ గేమ్ లోకి వస్తాను. ఏట్రా అంత ఊపు మీద ఉన్నా? బండికి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించావా ఏటే? లేకపోతే మీ నాన్న పాకెట్ మనీ ఇచ్చాడా? అంతకన్నా ఎక్కువే జరిగిందిరా. ఈ రోజు రిషి నా చేయి పట్టుకుందిరా గట్టిగా. ఒక్క నిమిషం పాటు వదలకుండా పట్టుకుంది. నువ్వు లేకపోతే నేను లేను అన్న రేంజ్ లో మాట్లాడిందిరా. ఒక్కసారి నా ప్రపంచం ఆగినంత పని అయింది తెలుసా? చేయి పట్టుకుందా? చేయి మీద చేయి వేసింది ఐ లవ్ యూ చెప్పడానికి కాదురా. నా దగ్గర అర్జెంటుగా చిల్లర లేదు, 500 ఒప్పివ్వని అడగడానికి. అది ప్రేమ స్పర్శ కాదు, లోని స్పర్శ. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు బజార్లో కూరగాయలు కొనేటప్పుడు కూడా బెండకాయని నొక్కి చూస్తారా బాగుందా లేదా అని. నువ్వేమైనా పనికొస్తావా లేదని టెస్ట్ చేసి ఉంటది. దానికే ప్రపంచం ఆగిపోతే ఎలా? ఎలరా, నీకు ప్రతిదీ వెటకారమే.
ఎమోషనల్గా కనెక్ట్ అయిందిరా. ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరే వచ్చింది, నన్ను స్ట్రెస్ బస్టర్ అంది. అంటే ఏంటో తెలుసా, ఆమె లైఫ్లో ఆనందం నేనే అని అర్థం. ఏట్రా? ఒరే అమాయక చక్రవర్తి, స్ట్రెస్ బస్టర్ అంటే ఆనందం కాదురా, టైం పాస్ అని అర్థం. జందుబాం తెలుసు కదా, తలనొప్పి వచ్చినప్పుడు రాసుకుంటాం, నొప్పి తక్కగానే డబ్బా మూసి పక్కన పడేస్తాం. నువ్వు ఇప్పుడు ఆ జండు బామురా. ఆమెకు ఆఫీస్లో తలనొప్పి వచ్చింది, నీ దగ్గరికి వచ్చి రాసుకుంది, రిలీఫ్ రాగానే ఇంటికి వెళ్ళిపోయింది. ఎలే కాదురా, ఆ కళ్ళల్లో ప్రేమ ఉంది, నాకు తెలుస్తుంది కదా. రే మామ, అమ్మాయిలు ఎమోషనల్ సపోర్ట్ కోసం మగాడి భుజం వాడుకుంటారా. మనం ఏమనుకుంటాం, ఆ భుజం మీద పడుకుని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు అనుకుంటాం, కానీ బస్సు దిగ్గానే భుజం దులుపుకొని వెళ్ళిపోతారు. దీన్నే బిస్కెట్ అంటారు. పెద్ద సైజు ఉస్మానియా బిస్కెట్ వేసిందిరా నీకు, నువ్వేమో అమృతతోలే అని ఫీల్ అయిపోతున్నా. నువ్వు ఫ్రెండో కాదురా, శనిగ్రహానివి. ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతావు. రేపే ప్రపోజ్ చేస్తా, అప్పుడు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావో చూస్తా. నేను కాదే, నువ్వెక్కడ పెట్టుకుంటావో చూసుకో. అది నిన్ను రేపు దొబ్బే అనగానే వెంటనే వచ్చి మళ్ళీ నా భుజం మీద ఎడుతావు. మళ్ళీ నాకే సిట్టింగ్కి 250 బొక్క. సర్లే కానీ ఒక 100 రూపాయలు సెట్ చేయమావా, ఆకలేస్తుంది, బిర్యానీ తిందాం. అరే, ఇక్కడ అమ్మ గంజికి లేక ఏడుస్తుంటే కొడుకు వచ్చి కోడి పొలం అడిగాడంట. అలా ఉందరా నువ్వు అడగడం. నా దగ్గర టీ తాగడానికే 10 రూపాయలు లేవురా బాబు. మరి నేను బాధపడితే సిట్టింగ్ అన్నా. రే, ఏదో ఫ్లోలో అన్నారా. సర్లే పద. రిషి ఇప్పుడు ఏం చేస్తుంటది? ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేద్దాం. రిషి ఆన్లైన్లోనే ఉంది, మెసేజ్ పెడదాం. హాయ్ రిషి, ఇంటికి రీచ్ అయ్యావా? ఈరోజు నువ్వు అలా బాధపడడం చూసి నాకు చాలా కష్టంగా అనిపించింది రిషి. నువ్వు అన్నం తిన్నావా? నిద్ర రాకపోతే చెప్పు, నేనే కాల్ చేస్తా. రిషి రిప్లై ఇచ్చినట్టుంది. రీచ్డ్ టైర్డ్ గుడ్ నైట్. ఏంటి ఇంత చిన్న రిప్లై ఇచ్చింది? నేను ఇంత పెద్ద పారాగ్రాఫ్ టైప్ చేస్తే జస్ట్ 3 ముక్కల్లో తేల్చేసింది. బహుశా బాగా అలసిపోయి ఉంటుందిలే, లేదా వాళ్ళ డాడీ పక్కన ఉంటారు, అంతే అయ్యి ఉంటుంది. ఓకే రిషి, టేక్ రెస్ట్, స్వీట్ డ్రీమ్స్, మిస్ యూ, టేక్ కేర్. రియల్లీ ఐ మిస్ యూ సో మచ్ రిషి. ఒరే మామా, గుడ్ న్యూస్ రా. ఏడ్రా, ఆ పిల్ల దొబ్బేమందే? అల్లే కాదురా, రిషి వాట్సాప్ స్టేటస్ చూసావా? ఒక లవ్ సాంగ్ పెట్టిందిరా, నువ్వు ఉంటే నా జతగా సాంగ్. అది నా కోసమేరా, పక్కా నా కోసమే. ఒరే పిచ్చోడా, స్టేటస్ అంటే సినిమా పోస్టర్ లాంటిదిరా, ఊర్లో జనాలందరూ చూడడానికి పెడతారు, అంతేగాని అది నువ్వు అక్కడ కోసమే వేసిన స్పెషల్ సాంగ్ అనుకుంటే ఎలారా? ఆ పాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నేషనల్ అంతం అయిపోయింది. ఆఖరికి మన వీధిలో బజ్జీలు అమ్మే ఆవిడ కూడా అదే పాట పెట్టిందిరా. ఇప్పుడు వెళ్ళి ఆవిడ కూడా నిన్నే లవ్ చేస్తుంది అనుకోమంటావా? అల్లే నీ భ్రమకు మందు లేదురా మామ, నువ్వు మునిగిపోవడం ఖాయం, నన్ను ముంచేయడం ఖాయం. దేవుడా, వీడిని నువ్వే కాపాడలే. హలో రా మామ, అర్జెంట్ పెచ్చరు గట్టు పక్కన ఉన్న పార్క్ రా. ఏరా మామా, నువ్వు కూడా లవ్ లో పడ్డావా? ఎక్స్ట్రా మింగకుండా ముందు మూసుకొని రారా. సరే. రే మాయా, దేని మీద రావాలరా? విమానం మీద రారా, గంట స్తంభం మీద ల్యాండ్ అయిపోయి తిన్న నడుచుకుని వచ్చే. లేకపోతే దేని మీద వస్తారా? నీ విమానం ఉంది కదా ఎక్సెల్, అది ఒట్టుకుని రా. సరే అయితే. ఏరా మావా, ఇంత అర్జెంటుగా రమ్మన్నా, ఏంటైంది? ఏం కాలేదు కానీ మా ఫ్రెండ్ది ఎడిటింగ్ కంపెనీ ఒకటి ఉంది,
అదే అడిగి అడిగాను మా వాడికి జాబ్ ఉంటే ఏదైనా చూడరాని. నువ్వేమైనా చేస్తావా ఏంటి? లేదురా మావా, నేను చేయను. రే పిచ్చా, చేతిలో వర్క్ ఉంచుకొని చేయడానికి ఏమైందిరా నీకు? ఆహా, లేదురా మాయా, నీకు తెలుసు కదా నేను ఆ టైటాన్ కంపెనీలో జాబ్ కోసం చూస్తున్నా. అందులో ఎడిటర్లో జాబ్ వచ్చినా చాలరా మాయా, నా డ్రీమ్ జాబ్ రా. హుష్. సరే సరేలే, ఇంకా ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ లోనే ఉంటానంటే ఎందుకు వద్దంటానా? ఉండలే, ఇద్దరం తోలుకుందాం. అర్జున్, నువ్వు ఈ చదువు వదిలేమను, వదిలేస్తా. మా ఇల్లు వదిలేసి రమ్మని చెప్పు, వదిలేస్తా. నువ్వు ఇదంతా నమ్మడానికి నా ప్రాణం వదిలేయమని చెప్పు, వదిలేస్తా. కానీ నిన్నీ అట్లా వదిలేస్తా అనుకున్నావు అర్జున్? సడవనరా, అట్లట్లా కుదురుతు తల్లి. చదువు వదిలేస్తావు, ఇల్లు వదిలేస్తావు, ప్రాణం కూడా వదిలేస్తావు. మరి ప్రాణం పోయాక ఈ నిబ్బాగాన్ని పట్టుకుని పాడి మోస్తావా ఏందే? అసలు లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నావు పాప? నీ త్యాగాలు వింటుంటే నా 2 కిడ్నీలు ఫెయిల్ అయినంత పెయిన్ వస్తుంది కదే. అదేటన్యా, మా ప్రాణం గురించి మీకు ఏం తెలుసా? మాది ప్యూర్ లవ్. ఓరి నీ అంకం, నీ ప్రేమ గురించి నాకెందుకు తెలియదురా? లవ్ అంటే కొబ్బరికాయ లెక్కరా తమ్ముడు. స్టార్టింగ్ లో పీచు ఉంటది, ఆ తర్వాత లోపల చెప్పు ఉంటది. లాస్ట్ గా చెప్ప పట్టుకుని రోడ్డు మీద అడుక్కోవడమే మిగిలేదు. ఆ చెప్ప చేతికి రాకముందే జెండా ఎత్తారా బాబు. ఏంటి బేబీ, వారన్నీ స్మార్ట్ అంటుంటే నువ్వేమనట్లేదు? నువ్వు మమ్మల్ని ఏమనుకో. ఏట్రా అరుస్తున్నారు? ముడ్డి మీద 25 ఏళ్ళు వచ్చిన మాకే లవ్ టెక్కనా లేదా? ఇంకా మీసాలు కూడా రాని మీ పిల్ల బచ్చగలిగిందిరా లవ్లు. ఇంట్లో మిమ్మల్ని బుద్ధిగా చదువుకుంటారని కాలేజీలకు పంపిస్తే పుస్తకాలు చదవకుండా ఇక్కడ కూర్చొని ప్రేమ పటాలు చదువుతారా? అసలు ఈ మధ్య మీ ట్రెండ్ మరీ ఎక్కువైపోతుందిరా. ఆ వైజాగ్ బ్యాచ్ ని చూసి ఇన్స్పైర్ అవుతున్నట్టు ఉన్నారు. పార్కుల్లో కూర్చోవడం, కెమెరా కనబడగానే అగ్గులు కిస్సులు ఇచ్చుకోవడం. అన్నం తింటున్నారా లేక వైరల్ వీడియోలు తింటున్నారా? అక్కడ చూసారు కదా ఏమైందా? వాడు లోపలికి జైల్లోకి వెళ్ళాడు. ఆ పిల్ల సిమ్ కార్డు మార్చినట్టు బాయ్ ఫ్రెండ్ మార్చేసి ఇంకోటి బైక్ ఎక్కింది. రేపు నీ పరిస్థితి కూడా అంతే తమ్ముడు. నువ్వు జైల్లో చెప్పకూడదు తింటుంటే ఈ పిల్ల బయట బిర్యానీ తింటే ఇంకో రీల్ చేస్తుంది. జాగ్రత్త పడు. లేచి దొబ్బేండి ఇక్కడి నుంచే. అరా చిన్న, ఒక్క నిమిషం రారా. మళ్ళీ ఇక్కడ గాని ఈ అమ్మాయి పక్కన గాని ఎక్స్ట్రాలు చేస్తూ కనిపించవనుకో నీకు ఉప్పిన సినిమా క్లైమాక్స్ అవుతుంది. ఆ తర్వాత లవ్ చేద్దామన్నా లవ్ ఉంటది కానీ ఫ్యూచర్ ఉండదు. మూసుకొని దొబ్బేరా. ఏంట్రా ఇది? ప్రేమ అంటే మరీ ఇంత చీప్ అయిపోయిందేంటి మావా? మొన్న ఆ వైజాగ్ వీడియో చూసాక నాకైతే పిచ్చెక్కిందిరా. అసలు తప్పు ఎవరిది మావా? ఆ పిల్లలదా లేక పట్టించుకున్న పేరెంట్స్దా? తప్పు ఇద్దరిది కాదురా మావా. ఈ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ది. ఇప్పుడున్న పిల్లలకి అన్నం కంటే డేటా ముఖ్యమైపోయింది. సంస్కారం కంటే పాస్వర్డ్ ముఖ్యమైపోయింది. ఇదిగో మీ పేరెంట్స్కి చెప్తున్నా వినండి. మీ పిల్లోడు రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకోగానే అబ్బో మా ఓడు చదువుకుంటున్నాడని మీరు మురిసిపోతున్నారు. కానీ ఆ 4 గోళ్ల మధ్య వాడు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? చదువు పేరు చెప్పి ఆన్లైన్లో బెట్టింగ్లకు బానిసలు అవుతున్నాడు. ఫ్రెండ్షిప్ పేరు చెప్పి గంజాయిని ఫ్యాషన్గా మారుస్తున్నాడు. సోషల్ మీడియా పేరు చెప్పి అశ్లీలాన్ని అమృతంలో తాగుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకో రోగం వచ్చింది, పబ్లిక్ ఇంటర్వ్యూస్. రోడ్డు మీద ఎవడో మైక్ పట్టుకుని ఒక ముద్దు పెట్టుకుని అనగానే సిగ్గు లేకుండా పెట్టేస్తున్నారు. అది ప్రేమ అనుకుంటున్నారు, కానీ అది కేవలం వ్యూస్ పిచ్చి. మీ పేరెంట్స్ అందరికీ ఒక నిజం చెప్తున్నా. పొద్దున్న లేస్తే వాడు ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, వాడి గ్యాలరీలో ఎవరి ఫోటోలు ఉన్నాయి, వాడు ఎందుకు అంత సైలెంట్గా ఉంటున్నాడు ఎప్పుడైనా చెక్ చేశారా? చెయ్యరు. ఎందుకంటే మీకు బిజీ. రేపు పొద్దున్న వాడు ఏదో ఒక కేసులో ఇరుక్కున్నాక లేక ఎవరో ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాక పోలీస్ స్టేషన్లో మెట్లెక్కి నా కొడుకు బంగారం అండి, వాడికి ఏం తెలియదని నడిస్తే ఏం లాభం? బంగారమే, కానీ దాన్ని మట్టిలో కలిపేశాక విలువ ఉండదు. అరే మావా, ప్రెజెంట్ గుంట్లో అందరూ ఎలా ఉన్నారో తెలుసా? మూతి కడిగితే పాలు కారుతాయి, కానీ మాట్లాడితే మాత్రం దేవదాస్ డైలాగులు పేలుతాయి. చిన్నపిల్లలే కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మావా. ఒరే తమ్ముళ్ళు, మీకే చెప్తున్నా వినండి. మీ చేతిలో ఉంది ఫోన్ కాదురా, అది మీ భవిష్యత్తుని తగలబెట్టే అగ్గిపుల్ల. ఈ వయసులో అమ్మాయిలు వెంట పడడం, బైక్ల మీద రేసులు తీయడం, రీల్స్ లో బిల్డప్లు కొట్టడం, ఇవి కాదురా మాస్ అంటే. మాస్ అంటే ఏంటో తెలుసా? నీ జోబిలో రూపాయి లేనప్పుడు కష్టపడి సంపాదించి అమ్మ చేతిలో పెట్టడం.
నాన్న కళ్ళలో భయం పోగొట్టి ధైర్యం నింపడం. అదిరా మాస్ అంటే. గల్లీలో రీల్స్ చేస్తే వచ్చేది లైక్లు మాత్రమే. కష్టపడి పని చేస్తేనే వస్తారా లైఫ్ లోకి సరిపడా రేకులు. రేకులంటే మీ ఇంట్లో రేకులు కాదురా, మైదా పిండి. రేకులంటే డబ్బులు. ఈ ప్రేమలు దోమలు అని టైం వేస్ట్ చేసుకోకండి. నువ్వు సక్సెస్ అయ్యి ఒక పొజిషన్ లో ఉంటే ఈ ప్రపంచం మొత్తం నిన్ను ప్రేమిస్తుంది. అదే నువ్వు రోడ్డు మీద ఉంటే నీ నీడ కూడా నిన్ను వదిలేసిపోతుంది. దట్ ఈజ్ రియాలిటీ. ఒకటి గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, లైఫ్ లో ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఉన్నప్పుడే సరిగ్గా బ్రతకండి, లేకపోతే లైఫ్ మొత్తం రీటేక్ లేని సినిమాలాగా అట్రఫ్లాఫ్ అయిపోద్ది. జాగ్రత్త. సూపర్ చెప్పావురా మామ. ఇది కనీసం ఒక్కడికైనా ఎక్కితే చాలు, మన ఎపిసోడ్ హిట్ అయినట్టే. ఒరే మామ, నువ్వు చెప్పిందంతా సూపర్ రా, 100% కరెక్ట్. కానీ నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుందిరా. నేను ఇప్పుడు రిషిని లవ్ చేస్తున్నా కదా, మరి నేను చేస్తుంది తప్పు కాదా? రేపు పొద్దున మన ఆడియన్స్ కామెంట్లో మీరు పేకింది ఏం లేదు, ఖాళీగా ఉండి లవ్ చేసుకుంటున్నారు, మళ్ళీ పక్కోడికి నీతులు చెప్తున్నారా అని గట్టిగా వేసుకుంటే ఏంటి పరిస్థితి? మావా కన్ఫ్యూజ్ అవ్వక, క్లారిటీ ఇస్తా విను. నేను తిట్టింది ప్రేమను కాదురా, వయసు తెలియని ఆకర్షణని. ప్రేమించడం తప్పు కాదు మావా, కానీ ఆ ప్రేమకి ఒక వయసు, ఒక అర్హత ఉండాలి. మనకి 25 ఏళ్ళు వచ్చాక డిగ్రీలు పూర్తి చేసి కెరీర్ కోసం కష్టపడుతూ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాం. మన ప్రేమలో బాధ్యత ఉందిరా. కానీ ఇందాక చూసావే ఆ నిబ్బాగాళ్ళు, వాళ్ళేంటి ఇంకా చెడ్డీలు కూడా సరిగ్గా వేసుకోవడం రాని వయసు. అమ్మ నాన్న కట్టిన ఫీజు డబ్బులతో జల్సాలు చేస్తూ చదువును కూడా పక్కన పడేసి పార్కుల్లో తిరుగుతున్నారు. వాళ్ళది ప్రేమ కాదురా, పక్కదారి. మామా సింపుల్ గా చెప్తా విను. మనం లైఫ్ సెట్ అయ్యాక లవ్ను వెతుక్కుంటున్నాం, వీళ్ళు లవ్ పేరుతో లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. అది తేడా. ఆడియన్స్ కూడా అదే చెప్తున్నా, ఖాళీగా ఉండి ప్రేమించకండి, ఏదైనా సాధిస్తూ ప్రేమించండి. నీ లవర్కి నువ్వు ఇవ్వాల్సింది చాక్లెట్లు, గిఫ్ట్లు కాదు, నమ్మకం. రేపు పొద్దున్న నన్ను నమ్ముకుని వస్తే నిన్ను రాణిలా చూసుకోగలననే దమ్ము, సంపాదన నీ దగ్గర ఉండాలి. అది మన దగ్గర ఉంది, అందుకే మన ప్రేమ రైట్. అది లేనప్పుడు చేసేది ప్రేమే కాదు, అది జస్ట్ టైం పాస్. మనం టైం పాస్ బ్యాచ్ కాదు మామ, లైఫ్ లాంగ్ ఉండే బ్యాచ్. అబ్బా, దిమ్మ తిరిగిపోయే క్లారిటీ ఇచ్చావురా. ఇప్పుడు ఎవడన్నా కామెంట్ పెడితే ఇదే క్లిప్ కట్ చేసి వాడి మొహాన్ని కొడతా. ఓకే ఓకే. అరే మామా చెప్పరా. రిషి వాళ్ళ ఇంటి వైపు రౌండ్ వేసి వద్దాంరా, ఈసారి కొంచెం బాధ్యతగా. ఆహా